వెల్కమ్ టు విఐపి ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ అనాలిసిస్లో భాగంగా ఇంతకుముందు మనం హిస్టరీ 30 క్వశ్చన్స్ చేశాము, పాలిటీ 30 క్వశ్చన్స్ చేశాము. అవి ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీరు ఎవరైనా చూడాలనుకుంటే ప్లీజ్ విజిట్ ది విఐపి ఐఏఎస్ అకాడమీ. అక్కడ ప్లేలిస్ట్లో మీకు 2018 పార్ట్ హిస్టరీ అండ్ పాలిటీ ఉన్నాయండి. అట్ ద సేమ్ టైం జియోగ్రఫీ కూడా మనం పార్ట్ 1 అయిపోయింది. అందులో 10 క్వశ్చన్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాము. మీరు ఎవరైనా డైరెక్ట్లీ పార్ట్ 2కి వస్తే ఈ వీడియోకి వస్తే ప్లీజ్ విజిట్ పార్ట్ 1 ఫస్ట్ అండ్ దెన్ కమ్ టు దిస్ పార్ట్ 2 అండి. వీ విల్ కంటిన్యూ విత్ ద క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ అండి, విచ్ ఈస్ ది మౌంటైన్ బిట్వీన్ ద బ్లాక్ సీ అండ్ కాస్పియన్ సీ అని అడిగారండి. ఫస్ట్ మనకు బ్లాక్ సీ అండ్ కాస్పియన్ సీ ఎక్కడున్నాయి అని ఒకసారి చూద్దామండి. దీస్ ఆర్ ఇన్ అండ్ అరౌండ్ ద యూరోప్ అండ్ ఏషియా, సెంట్రల్ ఏషియాకి దగ్గరలో ఉన్నాయండి. యూరోప్ ప్లస్ ఏషియా, ఈ కంట్రీస్ మధ్యలో ఉన్నాయి. ఈ జియోగ్రఫికల్ లొకేషన్ మనం ఎగ్జాక్ట్గా చూసుకుంటే బ్లాక్ సీ చుట్టూ మనకు రష్యా, ఉక్రెయిన్, రిమైనింగ్ కంట్రీస్ ఉన్నాయి. అదేవిధంగా కాస్పియన్ కూడా రష్యా, కజకిస్తాన్ ఇలాంటి కంట్రీస్ ఉన్నాయి, అజర్బైజాన్ లాంటి కంట్రీస్. సో మనకు వాటి మధ్య ఉన్న ఈ మౌంటైన్ రేంజ్ అని అడిగారండి. సో కింద ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మనం ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చండి. సో ఒక్కొక్కటి చూద్దాం. ఉరాల్ మౌంటైన్స్, ఇది యాక్చువల్లీ ఇట్ ఫార్మ్స్ ఏ న్యాచురల్ కాంటినెంటల్ బౌండరీ బిట్వీన్ యూరోప్ అండ్ ఏషియా. సో ఇట్ ఈజ్ ఏ యూరోప్ని ఇలా ఏషియాని డివైడ్ చేస్తుందండి. న్యాచురల్ కాంటినెంటల్ బౌండరీ, ఏ కాంటినెంట్స్ అంటే యూరోప్ అండ్ ఏషియా అండి. సో దీస్ ఉరాల్ మౌంటైన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ రష్యా, మెయిన్లీ పాసింగ్ త్రూ రష్యా. దెన్ ఈ రెండు కంట్రీస్ని డివైడ్ చేస్తాయి. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి, బ్లాక్ సీని మరియు కాస్పియన్ సీని డివైడ్ చేసేది అడిగారు. అది కాదండి, ఇక్కడ కకాసస్ అని అడిగారండి. యాక్చువల్లీ ఇది బ్లాక్ సీ ఇలా ఉంటే అండ్ కాస్పియన్ సీ ఇలా ఉంటాయి. ఈ మధ్యలో ఉన్న ల్యాండ్ బౌండరీలోనే ఇలా ఉంటాయండి. సో కకాసస్ మౌంటైన్ రేంజ్ ఆర్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ బ్లాక్ సీ అండ్ కాస్పియన్ సీ. ఇట్ ఈస్ ట్రూ అండి. మిగతా ఆప్షన్స్ ఒకసారి చూద్దాం, దెన్ వీ కమ్ టు కంక్లూజన్. ఆల్ప్స్ ఎక్కడ ఉంటాయంటే ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ ఈ సరౌండింగ్లో ఉంటాయండి. నాట్ క్లోజ్ టు ది బ్లాక్ సీ. అండ్ బాల్కన్ సీ కూడా వీటికి దగ్గరలో ఉండదు. ఇది ఎక్కడ ఉంటుందో మీరు కామెంట్ చేయండి. అండ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ కకాసస్ మౌంటైన్ రేంజెస్ ఆర్ ప్రజెంట్ బిట్వీన్ బ్లాక్ సీ అండ్ ద కాస్పియన్ సీ. అట్ ద సేమ్ టైం మీకు సార్ కాస్పియన్ సీ చుట్టూ, బ్లాక్ సీ చుట్టూ ఏ కంట్రీస్ ఉన్నాయి ఒకవేళ అడిగితే వాటిని ఎలా సాల్వ్ చేయాలి కోడ్ విధంగా చెప్పండి అంటే ప్లీజ్ మేక్ ఏ కామెంట్. ఐ విల్ మేక్ ఏ ఫుల్ వీడియో అపాన్ దిస్ బ్లాక్ సీ అండ్ కాస్పియన్ సీ. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సియరా నవాడా ఈజ్ ద నేమ్ ఆఫ్ అని అడిగారండి. యాక్చువల్లీ సియరా నవాడా అనేది ఒక మౌంటైన్ అండి. సార్ ఏంటి సార్ ఇది మౌంటైన్ పేరు వినలేదు అంటే ఎస్, ఇట్స్ ఏ మౌంటైన్. ఇట్స్ ఏ బ్లాక్ మౌంటైన్ అండి, నాట్ ఏ ఫోల్డ్ మౌంటైన్. ఇట్స్ ఏ బ్లాక్ మౌంటైన్. బ్లాక్ మౌంటైన్ ఎలా ఏర్పడతాయంటే దాని సరౌండింగ్లో ఉన్న ఎలివేటెడ్ ల్యాండ్ సబ్సిడెన్స్ అయినప్పుడు లేదా అప్వర్డ్ మూమెంట్ లేదా డౌన్వర్డ్ మూమెంట్ అయినప్పుడు ఆ అప్పర్ పార్ట్లో ఉన్న పార్ట్ మౌంటైన్గా కనిపిస్తుంది. కాబట్టి దాన్ని బ్లాక్ మౌంటైన్ అంటారు. 90% ఆఫ్ ది బ్లాక్ మౌంటైన్ యొక్క టాప్ ఫ్లాట్గా ఉంటుంది, ఎందుకంటే ఇది ఫోల్డింగ్ వల్ల ఏర్పడలేదు కాబట్టి. సమ్మిట్ చాలా వరకు బ్లాక్ మౌంటైన్స్కి ఉండదు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇండియాలో ఉన్న వింధ్యా సత్పురా ఇక్కడ మీకు చూపిస్తాను నేను. సో ఇది ఒక నార్మల్ ప్లేట్ అండి, లిథోస్ఫిరిక్ ప్లేట్. సడన్గా ఏం జరుగుతుంది అంటే ఈ ప్లేట్ ఇలా సబ్మెర్జ్ అవుతుంది, సింక్ అవుతుంది ఈ పార్ట్. సో ఈ పార్ట్ ఇలా సింక్ అవుతే ఏమవుతుందంటే ఇది ఎలివేటెడ్ ల్యాండ్, ఇది ఎలివేటెడ్ ల్యాండ్, దీన్ని రిఫ్ట్ వ్యాలీ అంటారు. సో ఇట్ ఫార్మ్స్ ఏ రిఫ్ట్ వ్యాలీ. సో మనకు వింధ్యా సత్పురా మధ్యలో నర్మదా నది ఎందుకు ప్రవహిస్తుంది అంటే డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ రిఫ్ట్ వ్యాలీ. సో ఇలా రిఫ్ట్ వ్యాలీ రావడం వల్ల ఈ రిఫ్ట్ వ్యాలీ వింధ్యా మరియు సత్పురా రెండు మౌంటైన్లను క్రియేట్ చేసింది. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ బ్లాక్ మౌంటైన్. అట్ ద సేమ్ టైం మనకు ఈ సియర్రా నవాడా అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక బ్లాక్ మౌంటైన్. దీన్ని ప్రపంచంలోనే లార్జెస్ట్ అతిపెద్ద బ్లాక్ మౌంటైన్గా గుర్తిస్తారండి. సో ఆన్సర్ చూద్దాం ఒకసారి. సియర్రా నవాడా ఇన్ యానిమల్ కాదండి, ఏ డిసీజ్ అసలు కాదు.
ఏ ఫ్రూట్ కాదండి. ఏ మౌంటైన్ ఇన్ అమెరికా. ఎస్, సియర్రా నవాడా ఈజ్ ఏ మౌంటైన్ ఇన్ అమెరికా. అండ్ వాట్ కైండ్ ఆఫ్ మౌంటైన్? బ్లాక్ మౌంటైన్. రిఫ్ట్ వ్యాలీ కూడా ఏర్పడుతుందండి. బ్లాక్ మౌంటైన్ అంటే 99% రిఫ్ట్ వ్యాలీ ఖచ్చితంగా ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కోల్ ఫీల్డ్? కింద ఇచ్చిన వాటిలో కోల్ ఫీల్డ్ ఏదని అడిగారు. కొద్దిగా ఇదొక టఫ్ క్వశ్చన్లా మనం భావించవచ్చు, బట్ వీ విల్ ట్రై టు ఆన్సర్ ది క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్స్ టఫ్గా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒక ఈజీ హింట్ ఇస్తారండి. ఆ ఈజీ హింట్ని ఒకసారి చూసుకుందాం మనం. నాట్ ఏ కోల్ ఫీల్డ్ అన్నారు అంటే డెఫినెట్లీ కోల్ కాకుండా మిగతా ఏదైనా మినరల్కి ఫేమస్ అయిన థింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక అదర్ థింగ్ ఏదైనా మౌంటైన్ అయి ఉండొచ్చు, ప్లాటో అయి ఉండొచ్చు. ఆ విధంగా చూద్దామండి. మనం కింద నుంచి చూద్దాము. కోర్బా అని అడిగారు. చాలామందికి తెలియదు వెదర్ ఇట్ ఈస్ కోల్ ఫీల్డ్ ఆర్ నాట్. ఆబ్వియస్లీ నాకు కూడా తెలియదండి. మోసాబని అని అడిగారండి. యాక్చువల్లీ ఈ మోసాబని అనేది జార్ఖండ్లో ఒక కాపర్ ఫీల్డ్ అండి. కాపర్ ఫీల్డ్ ఇన్ జార్ఖండ్. సరే సార్, కాపర్ ఫీల్డ్ ఒకటైనా అక్కడ కోల్ కూడా ఉండొచ్చు. ఇతర ఆప్షన్స్ ఒకసారి చూద్దాము అంటే రాణిగంజ్ జనరల్గా వెస్ట్ బెంగాల్లో కోల్ ఫీల్డ్. వెస్ట్ బెంగాల్ కోల్ ఫీల్డ్. ఉమారియా అనేది కూడా ఒక రకమైన కోల్ ఫీల్డ్ అండి. ఛత్తీస్గఢ్, ఒడిశా ఆ ప్రాంతాల్లో ఉంటుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ కోల్ ఫీల్డ్ కానిది అడిగారు కాబట్టి వెరీ క్లియర్లీ కాపర్ ఫీల్డ్ అనేది 99% ఒకే చోట ఉండదు కాబట్టి మోసాబని ఈజ్ ఏ కాపర్ ఫీల్డ్ అండ్ నాట్ ఏ కోల్ ఫీల్డ్ అనే విధంగా ఆన్సర్ పెట్టాలండి. ఐ కెన్ డెఫినెట్లీ యాక్సెప్ట్ దట్ దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ డ్రై అండ్ రాగా అడిగారు, బట్ హవెవర్ వీ నీడ్ టు క్యాచ్ అప్ బై ఎలిమినేషన్ ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇట్ ఈస్ అబౌట్ ది మూమెంట్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ సోలార్ మూమెంట్ రివల్యూషన్ అరౌండ్ ది సన్. సూర్యుని చుట్టూ భూమి తిరిగేటప్పుడు డిఫరెంట్ సాల్స్టిస్ కానీ ఈక్వినాక్స్ కానీ ఎలా ఏర్పడుతుంది అని అడిగారండి. ఫస్ట్ వీ విల్ డిస్కస్ ది కాన్సెప్ట్. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ఇట్ ఈస్ ఎ సన్, ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్. ఎర్త్ ఇలా సూర్యుని చుట్టూ రివాల్వ్ అవుతుంది. వైల్ ఎర్త్ రివాల్వింగ్ అరౌండ్ ది సన్ దేర్ విల్ బి క్రియేషన్ ఆఫ్ వాట్ ఈస్ కాల్ ద సీజన్స్. సో ఇది ఎలా రివాల్వ్ అవుతుంది అంటే ఈ విధంగా టిల్ట్ అయి ఉంటుంది. ఎర్త్ ఆల్వేస్ టిల్టెడ్ టువర్డ్స్ వన్ పర్టికులర్ డైరెక్షన్. సో ఇక్కడ మనకు ఎర్త్ పొజిషన్ చేంజ్ అయ్యే కొద్దీ సన్లైట్ అవైలబిలిటీ ఆఫ్ సన్లైట్ టు నార్థన్ హెమిస్ఫియర్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్ మారుతూ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మనకు ఏం చెప్పారంటే నార్త్ హెమిస్ఫియర్ అన్నారు. మనం ప్రపంచంలో ఏదైనా కానీ రిఫరెన్స్ నదర్న్ హెమిస్ఫియర్గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వింటర్ అంటాం. వింటర్ మనకు నదర్న్ హెమిస్ఫియర్లో వింటర్ ఉన్నప్పుడు సదర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్ ఉంటుంది. కానీ దీన్ని వింటర్ ఎందుకు అంటాము అంటే వీఆర్ టేకింగ్ నదర్న్ హెమిస్ఫియర్ యాజ్ ద రిఫరెన్స్ పాయింట్. సో ఇక్కడ కూడా మనం తీసుకునే పాయింట్ ఏదైనా కానీ నదర్న్ హెమిస్ఫియర్ని పాయింట్గా తీసుకొని వీ విల్ డిఫైన్ వాట్ ఈస్ కాల్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనకు నదర్న్ హెమిస్ఫియర్లో వింటర్ ఉంటుంది, సదర్న్ హెమిస్ఫియర్లో ఎక్కువ సన్లైట్ వస్తుంది కాబట్టి ద నదర్న్ హెమిస్ఫియర్ యాజ్ ఏ రిఫరెన్స్ పాయింట్ వీ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ వింటర్ పొజిషన్. సో December 22 ఈజ్ ఏ వింటర్ సాలిస్టిస్. దీనికి ఆపోజిట్గా జూన్ 21 నదర్న్ హెమిస్ఫియర్లో ఎక్కువ సన్లైట్ రిసీవ్ చేసుకొని సమ్మర్ ఉంటుంది కాబట్టి దీన్ని సమ్మర్ సాలిస్టిస్ అంటాం. సేమ్ ఈ రెండు పొజిషన్స్లో రిమైనింగ్ మార్చ్ 21 అండ్ September 23 మనకు స్ప్రింగ్ అండ్ ఆటమ్ కండిషన్స్ ఏర్పడతాయి. స్ప్రింగ్, ఆటమ్. సో ఇక్కడ ఈ కండిషన్స్ ఏంటి అంటే ఇక్కడ సన్లైట్ ఓవర్ హెడ్ సన్ డైరెక్ట్గా ఆన్ దీస్ పర్టికులర్ డేట్స్ March 21 అండ్ September 23 ఈక్వేటర్ పైన పడతాయి. డే అండ్ నైట్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి బోత్ ఇన్ నదర్న్ హెమిస్ఫియర్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్లో. సో బట్ ఈ కండిషన్స్లో ఎక్స్ట్రీమ్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం వింటర్ అంటాం. వింటర్ అనేది నేను మళ్ళీ చెప్తున్నాను, వీఆర్ టేకింగ్ నదర్న్ హెమిస్ఫియర్ యాజ్ ది reference point. That's why we are defining whatever the season based upon the northern hemisphere and not based upon the southern hemisphere. So దీన్ని బట్టి మనం ఆన్సర్ చేద్దామండి.
మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ 1 లిస్ట్ 2 విత్ రెస్పెక్ట్ టు నదర్న్ హెమిస్ఫియర్ చూస్ ది కరెక్ట్ ఆన్సర్ అన్నారండి. సో మనం మ్యాచ్ ఇద్దాం. వింటర్ సాలిస్టిస్ ఎప్పుడండి? వింటర్ అంటే డిసెంబర్లో వస్తుంది, December 22. 1. సమ్మర్ సాలిస్టిస్ జూన్లో వస్తుంది, ఎస్ దీనికి 2. వెర్నల్ ఈక్వినాక్స్ అంటే వాట్ ఈస్ కాల్డ్ స్ప్రింగ్ అండి. స్ప్రింగ్ అన్న వెర్నల్ ఈక్వినాక్స్ అన్న ఒకటే. ఈక్వినాక్స్ అంటే డే అండ్ నైట్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ వాట్ డే? మార్చ్. యూ డెంట్ చేంజ్ ఎనీ ఆప్షన్. ఆటమ్ ఈక్వినాక్స్ అంటే September 23. సింపుల్గా 1 2 3 4 ఇచ్చారండి. 1 2 3 4 వేర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆన్సర్? 1 2 3 4. 2 ఆప్షన్ 2 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు చాలాసార్లు యూపీఎస్సీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది యూపీఎస్సీ అండి. యూపీఎస్సీ హ్యాస్ గివెన్ ఏ క్వశ్చన్ దట్ ఆన్ విచ్ డే ఆఫ్ జూన్ మంత్ ఆర్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది జూన్ మంత్ ఆర్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది జూన్ మంత్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ రిసీవ్స్ ది హైయెస్ట్ సన్లైట్ అని అడిగారండి. దట్ ఈస్ ఇయర్. ఎందుకంటే ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కువగా సన్లైట్ రిసీవ్ చేసుకుంటుంది, ద మోర్ సన్లైట్. సో ఇక్కడ సెకండ్ హాఫ్ ఆఫ్ ది జూన్ కదండి. ఇఫ్ యూ వాంట్ టు చెక్అప్ దిస్ క్వశ్చన్, యూ కెన్ చెక్ past 3 years, 2023, 24 and 25. You will get at least 2 questions on this respective of entire this what is called revolution of the earth around the sun. I hope you understand. The next question, the boundary between crust and mantle is dash discontinuity అన్నారండి. ఫస్ట్ మనం డిస్కంటిన్యూటీ అంటే ఏంటో చెప్దాం, తర్వాత ఎర్త్ స్ట్రక్చర్ ఎలా డివైడ్ అయిందో చెప్తానండి. దెన్ వీ విల్ గో బ్యాక్ టు క్వశ్చన్. సో డిస్కంటిన్యూటీ అంటే యాక్చువల్లీ ఎర్త్ ఒక లేయర్కి ఇంకొక లేయర్కి మధ్యన ఉన్న ఒక చిన్న ట్రాన్సిషన్ ఏరియా అండి. సో డిస్కంటిన్యూటీ. సో డిస్కంటిన్యూటీ అంటే ఏం చెప్పాలంటే ఇట్స్ ఎ ట్రాన్సిషన్ ఏరియా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది ఒక క్రస్ట్ ఉంది, మ్యాంటిల్ తర్వాత కోర్, రఫ్గా చెప్తున్నాను అండి. ఇక్కడ ఒక్కొక్క లేయర్కి వెళ్ళే కొద్దీ మనకు ఒక ట్రాన్సిషన్ ఏరియా వస్తుంది. సో ఇట్స్ ఎ ట్రాన్సిషన్ ఏరియా. ఇక్కడ ఒక చిన్న ట్రాన్సిషన్ ఏరియా ఉంటుంది, ఇక్కడ ఒక ట్రాన్సిషన్ ఏరియా ఉంటుంది. ఈ ట్రాన్సిషన్ ఏరియాస్ని మనం ఏమంటామంటే డిస్కంటిన్యూటీ అంటాం. సో డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ లేయర్స్. ఒక్కొక్క లేయర్కి మధ్యలో ప్రతి 2 లేయర్ల మధ్యలో మనం ఒక్కొక్క డిస్కంటిన్యూటీని డిస్కవర్ చేసాము బేస్డ్ అపాన్ ది పీ వేవ్స్ అండ్ ఎస్ వేవ్స్ సీస్మిక్ వేవ్ యాక్టివిటీ ప్రకారంగా. సో వి విల్ అండర్స్టాండ్ ఎలా డివైడ్ చేశారనేది ఒకసారి చూద్దామండి. సో ఎర్త్ మొత్తాన్ని మనం ఒక పీస్గా తీసుకుంటే ఫస్ట్ మనకు క్రస్ట్, కాంటినెంటల్ క్రస్ట్ అండ్ ఓషియానిక్ క్రస్ట్. సో కాంటినెంటల్ క్రస్ట్కి ఓషియానిక్ క్రస్ట్కి ఇక్కడ మధ్యలో ఉంటుంది కదండి, దీన్ని ఏమంటారంటే కాన్రాడ్. ఈ కాంటినెంటల్ క్రస్ట్కి ఓషియానిక్ క్రస్ట్కి మధ్య ఉన్నదాన్ని కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అంటారు. అండ్ దెన్ ఇది క్రస్ట్. ఇక్కడ నేను వేరే కలర్ తీసుకుంటా అండి. దెన్ క్రస్ట్కి ఇక్కడ మ్యాంటిల్, అప్పర్ మ్యాంటిల్, లోవర్ మ్యాంటిల్, దెన్ outer core, inner core. ఇక్కడ మనకు క్లియర్గా ఒక్కొక్క చోట ఒక్కో డిస్కంటిన్యూటీ ఉందండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ 1 by 1. సో ఇక్కడ ఓవరాల్ క్రస్ట్కి మ్యాంటిల్కి మధ్య ఉన్నదాన్ని ఏమంటారంటే మోహోవిక్ డిస్కంటిన్యూటీ. సో అప్పర్ మ్యాంటిల్కి లోవర్ మ్యాంటిల్కి ఉన్నదాన్ని ఏమని చెప్తారు అంటే సిఎంఆర్. ఓకే, రెపట్టి డిస్కంటిన్యూటీ. అండ్ లోవర్ మ్యాంటిల్కి అవుటర్ కోర్కి ఉన్న డిస్కంటిన్యూటీ ఏమంటారంటే గుటెన్స్బర్గ్ డిస్కంటిన్యూటీ అంటారు. మరియు అవుటర్ కోర్కి ఇన్నర్ కోర్కి మధ్య ఉన్న డిస్కంటిన్యూటీని లెహ్మాన్ డిస్కంటిన్యూటీ అంటారు. సో ఎర్త్ స్ట్రక్చర్ గురించి ఇంకా డీటెయిల్గా కావాలంటే ఎస్ వేవ్, పీ వేవ్, సీస్మిక్ యాక్టివిటీస్, ఫోల్డ్ మౌంటైన్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంది అంటే మీరు కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను వీడియో చేస్తానండి. ఐ థింక్ ఇక్కడ ఒక్కొక్కటి లేయర్ చెప్పానండి. ఇన్నర్ కోర్, అవుటర్ కోర్, లోవర్ మ్యాంటిల్, అప్పర్ మ్యాంటిల్, కాంటినెంటల్ క్రస్ట్, ఓషియానిక్ క్రస్ట్. ఈ కాంటినెంటల్ అండ్ ఓషియానిక్ క్రస్ట్ మధ్యలో కాన్రాడ్ డిస్కంటిన్యూటీ. అండ్ ఓవరాల్ క్రస్ట్కి అప్పర్ మ్యాంటిల్కి మధ్యలో ఉన్నదాన్ని మోహోవిక్ డిస్కంటిన్యూటీ.
అప్పర్ మ్యాంటిల్ లోవర్ మ్యాంటిల్కి మధ్య ఉన్నది రెపట్టి, లోవర్ మ్యాంటిల్కి అవుటర్ కోర్కి ఉన్నది గుటెన్స్బర్గ్, అవుటర్ కోర్కి ఇన్నర్ కోర్కి మధ్య ఉన్న డిస్కంటిన్యూటీ లెహ్మాన్ డిస్కంటిన్యూటీ అంటారు. దీన్ని సిఎంఆర్ షాపింగ్ మాల్ అండ్ దెన్ జిఎల్ అనే విధంగా గుర్తుపెట్టుకోండి. సిఎంఆర్ షాపింగ్ మాల్, జిఎల్ ఈ విధంగా గుర్తుంటుందండి. సిఎంఆర్ అంటే కాన్రాడ్, మోహోవిక్, రెపట్టి, గుటెన్స్బర్గ్ అండ్ లెహ్మాన్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఏమడిగారంటే సింపుల్గా క్రస్ట్ అండ్ మ్యాంటిల్కి మధ్యన అడిగారండి. సో ఓవరాల్ క్రస్ట్కి మ్యాంటిల్కి మధ్య ఉన్నది మోహో డిస్కంటిన్యూటీ. ఐ థింక్ యూ గాట్ ఆన్సర్ అండి. ద నెక్స్ట్ క్వశ్చన్, ద బాటమ్ టోపోగ్రఫీ ఆఫ్ ఎన్ ఓషన్ కెన్ బీ షోన్ బై అని అడిగారండి. యాక్చువల్లీ ఒక ఓషన్లో బాటమ్ టోపోగ్రఫీ అంటే అక్కడ ఉన్న ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఎలా ఉన్నాయండి. సింపుల్గా చెప్పాలంటే మనకు ఇది ల్యాండ్ అనుకుంటే ఓషన్ ఇలా వచ్చి ఇలా లోపలికి వెళ్ళి ట్రెంచెస్, ఇలా ప్లాటూస్, ప్లేన్స్ ఈ విధంగా ఉంటాయండి. సో సముద్రం లోపల కూడా, సముద్ర గర్భంలో కూడా కొన్ని చోట్ల మౌంటైన్స్ ఉంటాయి, కొన్ని చోట్ల ట్రెంచెస్ ఉంటాయి, ప్లేన్ ఏరియా ఉంటుంది, ఇలా కాంటినెంటల్ షెల్ఫ్ కూడా ఉంటుంది. సో ఈ టోపోగ్రఫీని దీన్ని స్టడీ చేసేదాన్ని ఏమంటారంటే, జనరల్గా చెప్పాలంటే బ్యాథోమీటర్తో లోతు ఎంత ఉందో కొలుస్తారు. బట్ ఈ యొక్క స్ట్రక్చర్ని అనాలిసిస్ చేయాలి, లోపల ఎలా ఉంది, ద బాటమ్ ఆఫ్ ఓషన్ సర్ఫేస్ ఎలా ఉంది అంటే హిప్సోమీటర్ యూజ్ చేస్తారంటే హిప్సోమెట్రిక్ కర్వ్ ఇన్ ఆర్డర్ టు అనాలిసిస్ ది లోపల స్ట్రక్చర్ ఎలా ఉంది అనలైజ్ చేయడానికి, లోత్ ఎంత ఉంది కనులో మెజర్ చేయడానికి యూజ్ చేసేది బ్యాథోమీటర్ అండి. బ్యాథోమీటర్ సో మనకి ఇక్కడ ఆప్షన్ డెప్త్ ఎంత ఉందో కాదు, ఈ ప్లేన్ యొక్క అనలైజ్ చేయడానికి అడిగారు కాబట్టి హిప్సోమీటర్ కర్వ్ అంటే ఈ విధంగా అప్స్ అండ్ డౌన్స్ ఒక కర్వ్ వేసుకొని అనలైజ్ చేశారండి. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ హైడ్రోస్టాటిక్ కర్వ్ కాదండి, ఆల్టిమీటర్ అంటే ఎత్తు ఎంత ఉందో కనుక్కునేది, హిప్సోమెట్రిక్ కర్వ్. ఎస్, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. డెప్త్ కనుగొనడానికి వాట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ది డెప్త్ ఆఫ్ ఓషన్ అంటే బ్యాథోమీటర్ అండి. అండ్ అక్కడ ఉన్న ఆ ప్లేన్ బాటమ్ సర్ఫేస్ ఆఫ్ ది ఓషానిక్ ప్లేన్, బాటమ్ సర్ఫేస్ ఆఫ్ ది ఓషన్ కనుగొనడానికి ఏ కర్వ్ యూజ్ చేశారంటే హిప్సోమెట్రిక్ కర్వ్ అండి. ఐ హోప్ యూ గాట్ ది ఆన్సర్. And then next question, Yellowstone National Park which is famous for geysers or hot springs is located in అని అడిగారండి. ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అనేది యాక్చువల్గా మనకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉందండి, USA. ఫస్ట్ నేషనల్ పార్క్ టు బి డిక్లేర్డ్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ నేషనల్ పార్క్ declared in the world. ఇయర్ అండి, సబ్జెక్టెడ్ టు కరెక్షన్. ఒకసారి దీన్ని చెక్ చేయండి, ఒకవేళ ఈ ఇయర్ రాంగ్ అయితే మీరు కామెంట్ చేయండి, ఐ విల్ రెక్టిఫై డెఫినెట్లీ. అండ్ దెన్ ఇది ఏ స్టేట్లో ఉంది అని సింపుల్గా అడిగారండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. As it is a factual question and I am going through with the direct answer. ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ అండ్ గీజర్స్ అంటే ఎక్కడైతే ఈ వేడి నీళ్ళు వస్తాయో సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ నుంచి. హాట్ స్ప్రింగ్ అంటే ఎర్త్ సర్ఫేస్ పైన ఇక్కడ హాట్ వాటర్, జియోథెర్మల్ ఎనర్జీ అంటారు. కింద ఉన్న ఈ మ్యాగ్మా అండ్ జియోగ్రఫికల్ యాక్టివిటీస్ పైన ఉన్న వాటర్ని హీట్ చేసి హాట్ వాటర్ని స్ప్రే చేస్తాయో, హాట్ వాటర్ సర్ఫేస్కి దగ్గరగా ఉంటుందో దాన్ని హాట్ స్ప్రింగ్స్ లేదా గీజర్స్ అని పిలుస్తారు. వీటి ద్వారా యూజ్ ఏంటి అంటే జియోథెర్మల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయవచ్చు. జియోథెర్మల్ ఎనర్జీ ప్రొడక్షన్, జియోథెర్మల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయవచ్చు అండి. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ హాట్ స్ప్రింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ వోల్కానిక్ మౌంటైన్? కింద ఇచ్చిన వాటిలో ఏది వోల్కానిక్ మౌంటైన్ అని అడిగారండి. సో వి విల్ లుక్ అప్ ఆన్ వన్ బై వన్. సో ఫస్ట్ వోల్కానిక్ మౌంటైన్ అంటే చెప్తా అండి. యాక్చువల్లీ వోల్కానిక్ యాక్టివిటీ అంటే సిమిలర్లీ హాట్ స్ప్రింగ్ ఎలా అయితే చెప్పానో, ఒక ప్లేట్ టెక్టానికి వెన్
below the lithospheric plate there is magma chamber. Here is a magma chamber, and this magma chamber always try to come out of the lithospheric plate. సో ఇది ఇలా ఫ్లో అవుతుందండి, ఒక సర్క్యులర్ పాత్లో ఫ్లో అవుతూ ఉంటుంది. ఇక్కడ హీట్ అవ్వడం అండ్ దెన్ ఇట్ ట్రైస్ టు పుల్ అవే, ఈ ప్లేట్ని పుల్ అవే చేయడానికి ట్రై చేస్తాయి. సో ఇలా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, ఇక్కడ ఒక క్రాక్ వచ్చి ఇక్కడ నుంచి మనకు వెంట్ ఏర్పడుతుంది. వెంట్, ఈ వెంట్లో నుంచి ఈ హై ప్రెషర్ మ్యాగ్మా బయటికి వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మ్యాగ్మా ఇక్కడ కూల్ అయ్యి ఏం ఏర్పడుతుందంటే, కూల్ అయిన తర్వాత ఈ లావా కూల్ అయ్యి మౌంటైన్స్గా ఫామ్ అవుతాయి. సో దిస్ ఈజ్ వాట్ కాల్ వోల్కానిక్ మౌంటైన్స్ అంటారండి. సో ఈ వోల్కానిక్ మౌంటైన్స్ కింద ఇచ్చిన వాటిలో వాట్ ఈస్ ద వోల్కానిక్ మౌంటైన్ అడిగారు, ఒక్కొక్కటి చూద్దామండి. మౌంట్ బ్లాంక్, మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీ డోంట్ నో వాట్ ఈజ్ మౌంట్ బ్లాంక్. మౌంట్ ఎవరెస్ట్ చూద్దామండి. మౌంట్ ఎవరెస్ట్ ఇట్స్ ఏ ఫోల్డ్ మౌంటైన్. ఫోల్డ్ మౌంటైన్, ఫోల్డ్ మౌంటైన్ అంటే రెండు ప్లేట్స్, ఇండియన్ ప్లేట్, యూరేషియా ప్లేట్ రెండు ముందుకొచ్చి ఆ ప్లేట్స్ ఫోల్డ్ అవడం ద్వారా టువర్డ్స్ మూమెంట్ కంప్రెషన్ జరిగి అక్కడ మౌంటైన్ ఏర్పడింది. కాబట్టి ఇట్స్ నాట్ అవర్ ఆన్సర్. ఇట్స్ ఏ ఫోల్డ్ మౌంటైన్, నాట్ వోల్కానిక్ మౌంటైన్. అండ్ మౌంట్ లూయిస్, ఇట్ ఈస్ ఆల్సో ఏ నాట్ వోల్కానిక్ మౌంటైన్. మౌంట్ ఎట్నా ఈజ్ ఏ వోల్కానిక్ మౌంటైన్ అండి. సో ఈ మౌంట్ లూయిస్ అండ్ మౌంట్ బ్లాంక్ గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ మాత్రం ఆన్సర్ మౌంట్ ఎట్నా అండి. రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ మౌంట్ ఎట్నా ఈజ్ ఏ వోల్కానిక్ మౌంటైన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ లేక్స్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ గ్రేట్ లేక్స్ ఆఫ్ నార్త్ అమెరికా అని అడిగారండి. నార్త్ అమెరికా అంటే యుఎస్ఏ అండ్ కెనడా మధ్యలో చాలా లేక్స్ ఉంటాయండి, ఎస్పెషల్లీ ఈస్టర్న్ సైడ్లో. మనం నార్త్ అమెరికా పార్ట్ని ఒకసారి చూసుకుంటే నదర్న్ అమెరికాని చూసుకుంటే మనకు మేజర్గా కెనడా, యుఎస్ఏ, మెక్సికో ఉంటాయి. ఈ కెనడా, యుఎస్ఏ మధ్యలో ఈ ప్రాంతంలో ఎక్కువగా టువర్డ్స్ అట్లాంటిక్ ఓషన్ ఇక్కడ లేక్స్ ఉంటాయండి, సిరీస్ ఆఫ్ లేక్స్. దీన్ని గ్రేట్ లేక్స్ ఆఫ్ అమెరికా అని పిలుస్తారు. గ్రేట్ లేక్స్ ఆఫ్ నార్త్ అమెరికా అని పిలుస్తారు. నార్త్ అమెరికన్ కాంటినెంట్లో ఉన్న గ్రేట్ లేక్స్. కింది వాటిలో ఏవి గ్రేట్ లేక్స్లో పార్ట్ కాదని అడిగారండి. వి విల్ లుక్ అపాన్ వన్ బై వన్. ఇక్కడ ఎట్లా అంటే సెలెక్షన్ కాదండి, ఎలిమినేట్ చేయాలి. వీ నీడ్ టు ఎలిమినేట్ ఇన్ ఆర్డర్ టు గెట్ ది ఆన్సర్. మౌంట్ ఎరీ మనకు తెలియదండి, బట్ లేక్ విక్టోరియా ఆఫ్రికాలో ఉంది. దగ్గరగా కాంగో బేసిన్, వైట్ నైల్కి ఇట్స్ ఎ సోర్స్. లేక్ విక్టోరియా ప్రజెంట్ ఇన్ ఆఫ్రికా, నాట్ ఇన్ నార్త్ అమెరికా. సో ఇది ఆఫ్రికాలో ఉందండి. వైట్ నైల్కి సోర్స్ ఆఫ్ వైట్ నైల్. వైట్ నైల్ నియర్ కాంగో బేసిన్కి దగ్గరగా కూడా ఉంటుంది. ఉగాండాకి దగ్గరలో బార్డరింగ్తో ఉంటుంది. సో టాంజానియాకి దగ్గరగా ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ప్రజెంట్ ఇన్ నార్త్ అమెరికా. ఆఫ్రికాలో ఉంది అంటే చాలా దూరం ఉంది, మధ్యలో కాంటినెంట్స్, పెద్ద ఓషన్సే ఉన్నాయి. కాబట్టి అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ లేక్ విక్టోరియా అండి. సో ఇక్కడ యు ఆర్ నాట్ సపోజ్ టు రిమెంబర్ ఆల్ ది లేక్స్ ప్రజెంట్ ఇన్ నార్త్ అమెరికా. ఇక్కడ క్వశ్చన్ పేపర్ సెట్టర్ కానీ ఎగ్జామినర్ కానీ ఏం టెస్ట్ చేస్తున్నారు అంటే, ఇది ఆఫ్రికాలోనే అతిపెద్ద లేక్, the largest freshwater lake in Africa and source for Nile river, that is longest river in the world. వరల్డ్లో ఉన్న లాంగెస్ట్ రివర్కి ఉన్న ఒక ఆరిజిన్ పాయింట్ కానీ లేదా ఒక కాంటినెంట్ మొత్తంలో ఉన్న లార్జెస్ట్ లేక్ గురించి కానీ మినిమం అవగాహన ఉండాలి. దాని యొక్క జియోగ్రఫికల్ లొకేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తప్ప నార్త్ అమెరికాలో ఉన్న అన్ని లేక్స్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ లేక్ ఉంది, ఇక్కడ ఏ లేక్ ఉంది, ఏ లేక్ కెనడాలో ఉంది, ఏ లేక్ యుఎస్ఏలో ఉంది అనేది ఇట్ ఈస్ నాట్ దేర్ కన్సర్న్ అండి. ఇట్ ఈస్ ద కన్సర్న్ ఓన్లీ whether you are able to remember the important lakes of the continents. I hope you understand. Next question, consider the following two statements and choose the appropriate answer. కింద రెండు ఆప్షన్స్ చదివి అప్రోప్రియేట్ ఆన్సర్ సెలెక్ట్ చేయమన్నారండి. చూద్దాం. గార్జెస్ అండ్ కెనాన్స్ రిప్రజెంట్ వి షేప్డ్ వ్యాలీ అన్నారండి. గార్జ్ అండ్ కెన్యాన్ అనేది ఒకసారి చూద్దామండి. ఇవి రెండు when the rivers are flowing, they tend to erode the rock material. So in the process they will form certain steep valleys like this with limited tilt. They are called gorges.
and at the same time over a period of time, or where there is a soft rock and hard rock of horizontal variations, then they will tend to create steps like this kind of wide range of what is called erosion. This is called canyons. Grand Canyon of India, Gandikota is example, so which is present in Andhra Pradesh, Kadapa. సో ఈ విధంగా ఇలా డిఫరెంట్ స్టెప్డ్ రూపంలో ఉంటే ఈ ఎరోజన్ పార్ట్ని కెనియన్ అని పిలుస్తాము. స్టీప్గా ఉండి వర్టికల్గా ఉంటే దాన్ని గార్జెస్ అని పిలుస్తాము. ఈ రెండు వాటర్ ద్వారానే జరుగుతాయి కాబట్టి గార్జెస్ అండ్ కెనియన్స్ రిప్రజెంట్ వి షేప్డ్ వ్యాలీ. ఎస్, గార్జెస్ ఆర్ ది ఎక్స్టెండెడ్ ఫార్మ్స్ ఆఫ్ కెనియన్స్ కాదండి, కెనియన్స్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫార్మ్ ఆఫ్ గార్జెస్. ఇది రివర్స్లో ఇచ్చారు. ఇట్ హ్యాస్ గివెన్ ఇన్ ఏ రివర్స్ ఫార్మాట్. సో అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఓన్లీ ఏ ఈజ్ అవర్ కరెక్ట్ సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి ఏ ఈజ్ ఓన్లీ రైట్ ఆన్సర్ అండి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్.